చాలామంది స్త్రీలు ప్రభువు నమ్ముకుంటున్నారు, కానీ వారి భర్త విషయం వచ్చేటప్పటికి వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏంటని? ఆయన మారడండి, ఇంకా ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. ఈ డైలాగులు ఎక్కువ చెప్తుంటారు చాలామంది. మీరు మార్చలేరేమో కానీ దేవుడు కూడా మార్చలేని మాట అనకండి. యేసు ప్రభు మార్చలేని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వడూ లేరు. మీరు బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత మొరటి వాళ్ళైనా, ఎంత దెయ్యాల చేత పీడించబడుతున్న వారైనా, ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంచకులైనా యేసు ప్రభు ప్రేమ చేత పట్టబడిన వారు ఉన్నారు, మార్చబడిన వారు ఉన్నారు, క్రీస్తు సాక్షులుగా బ్రతికిన వారు ఉన్నారు. మీరు మీ ఇంటి యజమాని కోసం ప్రార్థన చేయండి. మీ ప్రవర్తన సరిగా చూసుకోండి. మీరు అనుకోగలవారైతే, మీరు జ్ఞానము చొప్పున కాపురం చేస్తే, మీరు వాక్యానుసారంగా జీవిస్తే, వినయం కలిగి ఉంటే, భర్తకు లోబడితే, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలు వాక్యం లేకుండానే